హలో ఫ్రెండ్స్, ప్రకృతి ఎంత అందమైనది కదా. పల్లెటూర్లు ఆ ప్రకృతిని చుట్టుకొని ఉంటే అది ఇంకా అందంగా కనిపిస్తుంది. మా ఊర్లో ఈ మధ్య నేను చూసిన చేంజెస్ని అన్నీ క్యాప్చర్ చేసి పెట్టుకున్నా. ప్రకృతిలో భాగమైన పక్షులు కూడా అరుస్తున్నాయి, అందుకే బ్యాక్గ్రౌండ్లో నాయిస్ ఏది రిమూవ్ చేయకుండా అలాగే పెట్టేశాను. అండ్ రీసెంట్గా నిన్నటి నుంచి వర్షాలు పడుతూ ఉంటే ఇంద్రధనుస్సులు వచ్చాయన్నమాట. చూడ్డానికి భలే ఉన్నాయి. ఈ ఇంద్రధనుస్సును చూసేసి మా అమ్మ వండుకొని, పాప అసలు ఇంద్రధనుస్సు ఎందుకు వస్తుంది అని అడిగితే అప్పుడు చెప్పినా అనమాట. ఇట్లా సన్లైట్ వస్తుంది కదమ్మా, దాంట్లో చాలా కలర్స్ ఉంటాయి. అది చినుకుల్లో ప్రవేశించినప్పుడు, అంటే గాల్లో నుంచి వాటర్లోకి వెళ్ళినప్పుడు దాంట్లో ఉండే కలర్స్ అనేది రిఫ్లెక్ట్ అవుతాయి, అప్పుడు ఇంద్రధనుస్సు వస్తుంది అని చెప్పిన. మళ్ళీ ఈరోజు డబుల్ ఇంద్రధనుస్సు వచ్చిందా, అది చూసేసి ఇది డబుల్ ఎందుకు వచ్చింది అని చెప్పి అప్పుడు నాకు తెలియదు కదా. సో అందుకనేసి గూగుల్ చేసి చూస్తే అప్పుడు సూర్యకాంతి 2 times రిఫ్లెక్ట్ అయినప్పుడు డబుల్ ఇంద్రధనుస్సు వస్తుందంట. అండ్ అది ఎప్పుడు సన్కి ఆపోజిట్లోనే వస్తుందంట ఈ ఇంద్రధనుస్సు. బాగుంది కదా ఈ వీడియో, మీకు ఎలా అనిపించింది కమెంట్ చేసేయండి.